వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఓఆర్ఆర్ లో నిర్వహణ లోపాలు, కాంట్రాక్ట్ నిర్లక్ష్యంపై సీఎం ఆగ్రహం. ఓఆర్ఆర్ పై ఎక్కడికక్కడ వాహనాలు నిలపడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆందోళన వ్యక్తం చేశారు. అన్ని రకాల రహదారులను ఒకే వ్యవస్థ కింద నిర్వహించాలని సూచించారు. హెచ్ఎండిఏ హైదరాబాద్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బడికి భరోసా, ఉపాధ్యాయునికి ప్రశంస. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం గోపాలపురం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కొత్త భవనం నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. తరగతి గదుల నిర్మాణానికి 25 లక్షలు మంజూరు చేశారు. పాఠశాల భవనం శిథిలావస్థకు చేరడంతో ఉపాధ్యాయుని నిమ్మతోట ఇందిర 40,000 సొంత ఖర్చుతో రేకుల షెడ్డును ఏర్పాటు చేసి తరగతులు నిర్వహించారు. ఈనాడు కథనానికి స్పందించిన సీఎం గారు వెంటనే చర్యలు చేపట్టారు. ఇన్స్టాగ్రామ్ లో ఆస్క్ మీ ఎనీథింగ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు. విద్యార్థుల గొంతును ఎవరూ అణచలేరని అన్నారు. ప్రశ్నించే యువతపై అక్రమ కేసులు పెట్టి కేంద్ర ప్రభుత్వం వారి స్వరాన్ని అణచివేస్తోందని విమర్శించారు రాహుల్ గాంధీ గారు. పార్టీ బలోపేతంలో మేధావుల పాత్ర కీలకం. కాంగ్రెస్ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో, పార్టీని బలోపేతం చేయడంలో మేధావుల విభాగం కీలక పాత్ర పోషిస్తుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావుపై తాను ఎలాంటి తప్పుడు ప్రచారం చేయలేదని, లీగల్ నోటీసులను చట్టపరంగా ఎదుర్కొంటానని ఆయన తెలిపారు. నైనీ బొగ్గు రాష్ట్ర అవసరాలకి వినియోగం. ప్రభుత్వ 2 ఏళ్ల కృషితో నైనీ బొగ్గు రవాణా సాధ్యమైందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 10 ఏళ్ల పాటు ఈ అంశాన్ని పట్టించుకోలేదని ఆయన విమర్శించారు. నైనీ బొగ్గుతో తొలి రైల్వే రేక్ రావడం చారిత్రక ఘట్టమని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలకి మరో శుభవార్త. ఆగస్టు 15 నుంచి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలోని 1.5 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రేషన్ కార్డులు అందజేయనుంది కాంగ్రెస్ ప్రభుత్వం. సంగారెడ్డిలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అదే రోజు రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో పంపిణీ చేపట్టనున్నారు. పంపిణీకి అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధికారులను ఆదేశించారు. మరో ముఖ్య అంశాన్ని చూస్తున్నాం. ఈ ఏడాది రాష్ట్రానికి 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు తెలిపారు. ఇప్పటికీ 45 జీసీసీలు ఏర్పాటయ్యాయని, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి ఏడాదిలోనే 75 జీసీసీలు వచ్చినట్లు చెప్పారు. గత 20 నెలల్లో 1.50 లక్షల హై వాల్యూ టెక్నాలజీ ఉద్యోగాలు కల్పించామని పేర్కొన్నారు. హైదరాబాద్ నానక్రమ్గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ జేఎల్ఎల్ బిజినెస్ సర్వీసెస్ జీసీసీని ప్రారంభించిన సందర్భంగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మాట్లాడుతూ, ఈ ఏడాది 100 జీసీసీలే లక్ష్యంగా పెట్టుకుని ఈ ఏడాది రాష్ట్రానికి 100 గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు తెలిపారు.